ఓకే. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మోడీ గారు తన సభలో, ఆంధ్రప్రదేశ్ సభలో బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెబుతున్నారు. కానీ ఎక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన మా కూటమి అనేది టీడీపీ పేరెత్తట్లేదు, జనసేన పేరెత్తట్లేదు, బీజేపీ ఎన్డీఏనే అంటున్నారు. అంటే దీని వెనకాల ఏంటి మర్మం ఏంటి? ఇప్పుడు అది రాజమండ్రి సభలో క్లియర్గా మీరు చూడండి, తెలుగుదేశం అన్న పదం కూడా వాళ్ళే, తెలుగుదేశం అన్న పదం వాళ్ళే, జగన్ అన్న పదం వాళ్ళే. మొత్తం స్పీచ్ అంతా వినండి, తెలుగుదేశం అన్న పదం లేదు, జగన్ అన్న పదం లేదు. దాని మీనింగ్ ఏంటండి? వాట్ డస్ ఇట్ ఇండికేట్? నరేంద్ర మోడీ చాలా అద్భుతమైన ఉపన్యాసకుడు. ఆయన ఏ ఉపన్యాసము అట్లా క్యాజువల్గా ఉండదు, ఏదో అన్ప్రిపేర్డ్గా ఉండదు. అయినా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ అనేది అన్ప్రిపేర్డ్గా ఉండదు, దానికి చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది, అందరూ తెలుసు కదా. అది ప్రైమ్ మినిస్టర్ అంటే మళ్ళీ ఆయన ఒక్క మాట అంటే అది ప్రపంచ ఇంపాక్ట్ ఉంటుంది, గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదో మీరు నేను మాట్లాడినట్టు కాదు కదా. దేశ ప్రధానమంత్రి ఒక ఉపన్యాసం అంటే ఇట్ విల్ బీ స్క్రూటినైజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఎక్కడ మీకు తెలుగుదేశం అన్న పదం, ఈ రెండు పదాలు తెలుగుదేశం ఒకటే పదం అనుకుంటే, నెవర్ టీడీపీ అని 3 అక్షరాలు పలకలేదండి. మీకు విచిత్రంగా ఉంటుంది. మీరు నేను రాజమండ్రి స్పీచ్ మొత్తం వినండి, టీడీపీ అనే అక్షరం లేదు అక్కడ ఎక్కడ. మరి వాట్ డస్ ఇట్ ఇండికేట్? మీరే చెప్పండి. బీజేపీ ఎన్డీఏ అంటాడు, వైఎస్ఆర్ గవర్నమెంట్. సో బీజేపీ ఎన్డీఏ అంటాడు. ఎన్డీఏలో బీజేపీ పెద్ద పార్టీ, థర్డ్ పార్టీ బీజేపీ. అత్యధిక స్థానాలు పోటీ చేసే తెలుగుదేశం, సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన, థర్డ్ పార్టీ బీజేపీ ఏపీలో. అంతే కదా. ఇప్పుడు పోటీ చేస్తే ఎన్డీఏలో 170 సీట్లలో 10 సీట్ల పోటీ చేస్తున్న బీజేపీ, 21 సీట్ల పోటీ చేస్తుంది జనసేన. ఇవన్నీ తీస్తే మిగతా 144 సీట్లకు పోటీ చేస్తుంది టీడీపీ. కానీ 10 సీట్ల పార్టీనేమో చెప్తున్నాడు, 154 సీట్ల 145 సీట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను నాది నా మహాస్వామి కలిపి 1000 ఆవులు, అందులో నాదొకటి 999 మహాస్వామి. అలాగే ఉంది కదా. అంటే మాకు ఎక్కడో వచ్చాడు అనుమానం వస్తా రాదా? కర్ణుడు కుంతీదేవి చెప్పాడు, నేను అర్జునునితో పోరాడతాను, నీకు ఎప్పుడైనా పాండవులే మిగులుతారు, విత్ అర్జున వితౌట్ అర్జున. అంటే అర్జునుడు పోతే కర్ణుడు వస్తాడు. అంటే ఇప్పుడు ఇదానా అర్థం చేసుకోవాల్సింది? బీజేపీ ఎన్డీఏ అంటున్నారు, రేపు తెలుగుదేశం కాదు వైసీపీ వస్తుందనా? వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇది కాకతాళీయంగానో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గానో జరిగే ప్రసక్తే లేదు. బికాజ్ ఇట్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ స్పీచ్. ఏమై ఉంటుందంటారు? అసలు కారణం ఏంటి? ఏమీ లేదు. ఈ పొత్తు పట్ల బీజేపీ వైఖరి తెలియజేస్తుంది. అది జగన్కు అతిపెద్ద క్రిటికల్ రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వలేదు నరసాపురం సీటు? చిలకలూరుపేటలో కనీసం ఒక్క మాట చంద్రబాబు నాయుడు ఎందుకు మెచ్చుకోలేదు? చిలకలూరుపేట సభలో కూడా జగన్ పేరు లేదు. మీరు గమనిస్తే చిలకలూరిపేట సభలో కూడా జగన్ అన్న పేరు వాడలే. నాకు గుర్తున్నంత వరకు చిలకలూరిపేట సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కూడా వాడలే. కనీసం రాజమండ్రి సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న పదం వాడలే నాకు గుర్తున్నంత వరకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో వైరం పెట్టుకోవాలని ఇష్టం లేదంటారా మోడీ గారికి? ఎందుకుంటుంది? 2 ప్రాంతీయ పార్టీలు వీళ్ళు వాళ్ళు ఇద్దరు సపోర్ట్ చేయాలన్నప్పుడు ఎందుకుంటుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఎవరు గెలిచినా మాకు సపోర్ట్ చేస్తారనుకున్నప్పుడు ఇద్దరితో వైరం, ఎవరితో ఒకరి కోసం ఇంకొకరితో వైరం ఎందుకు పెట్టుకుంటాడు? ఇద్దరు అవసరం వస్తే వీళ్ళు ఉపయోగపడతారు, వాళ్ళు ఉపయోగపడతారు. అదే యాటిట్యూడ్గా ఉంటుంది కదా బీజేపీ. చంద్రబాబు గారి లక్ష్యం, మోడీ గారి లక్ష్యం వేరువేరా? చంద్రబాబు నాయుడు లక్ష్యం, మోడీ గారి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకుండా చేయాలనే లక్ష్యం బీజేపీకి ఎప్పుడూ ఉండదు. ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మోడీ సహకరించారని చెప్పి తెలుగుదేశమే కదా ఆరోపించింది, నేను కాదు కదా. ఈ పొత్తుకు ముందు తెలుగుదేశం నాయకులు ఆరోపించారు కదా.